సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. ప్రియ మిత్రమా, ఏమన్నాడు తెలిసిన? ఆస్తి ఎక్కడుంటుంది నీది అని. ఎక్కడుంటుందంటే కాగితం మీదే. నీ ఆస్తి ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది చెప్పండి. నీ ఆస్తి ఎక్కడుంటుంది? కాగితం మీదే. 10 ఎకరాల ఆస్తి ఎక్కడుంది నీకు? కాగితం మీదే. 15 బిల్డింగులు ఎక్కడ ఉన్నాయి నీ ఆస్తి? కాగితం మీదే. ఆ కాగితం చూస్తూ కూర్చో. అదే జీవితం కాదు ప్రియ. కొంతమంది ఆస్తుల కొరకు ఎగబెడతా ఉన్నారు, జీవితాలను ఖర్చు పెడతా ఉన్నారు. అంతే. ఈ జీవితము ఏ పాటిది అర్థం కాదు నీకు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటి జీవితాలు. ఎంతకాలం బ్రతుకుదాం అనుకుంటున్నావు? ప్రియులరా, లేయా కొరకు, ఆ రేచల్, రాహేలు కొరకు 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఎట్లా ఉందంట? అది అతనికి చాలా కొద్ది దినములుగా తోచినాయంట. ప్రియులరా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం ఎంతో కాలం ఉండదు. నీ ముఖంలో అందం ఎంతో కాలం ఉండదు.
అది ఊరికే ఫేడ్ అయిపోద్ది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, దయచేసి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందలి భయమే అందము నీకు. ఎస్తేరుకి అందం ఎక్కడో తెలిసిన, దేవుని యందలి భయము భయభక్తులు నీకు అందం ఇస్తుంది. ఒక వ్యక్తి మారు మనసు పొందితే అతను సౌందర్యం మారిపోద్ది, అది మొరటితనం మారిపోద్ది. ప్రియులరా, నీవు దేవుణ్ణి నిజ రక్షకుడైన క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ సౌందర్యం పెరుగుద్ది, నీ ముఖ వర్చస్సు పెరుగుద్ది, నీ ముఖములో ఒక కాంతి వస్తుంది. నీ బైబిల్ చదువుతున్నప్పుడు నీ ముఖము కాంతివంతం అవుద్ది. నీవు గంటల తరబడి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు నీ ముఖములో కాంతి వస్తుంది. నీ ముఖము ప్రియులరా అది నాజుగ్గా తయారవుద్ది. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో నీ మొరటితనం పోద్ది. ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వారి మొరటితనాన్ని తీసివేసుకుంటున్నారు. ప్రియులరా, ఈ యొక్క లేయా, నేను చాలా లేయాని గురించి బాగా చదివాను. ప్రియులరా, లేయా కట్టుకున్న భర్త చేత తృణీకరించబడింది. ఎంత విచారము ప్రియులరా! అంత మాత్రమేనా, తన చెల్లి ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది, చాలా ఇబ్బంది పెట్టింది. సొంత అక్క చెల్లెళ్ళు, జాగ్రత్త, సొంత అక్కలు, సొంత చెల్లెళ్ళు, సొంత అన్నలు, సొంత తమ్ముళ్ళు ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడమ్మా. దేవుడు చూస్తూ ఉంటే దేవుడు కాదు. ఏదో ఒక రోజున దాని మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. తన సొంత సహోదరిని ద్వేషించు వారి యొక్క జీవితాలు ఒక రోజున నీ మూల్యం చెల్లించుకుంటావు దేవుని సన్నిధిలో. జాగ్రత్త. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, కంటికి కనిపించే నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే కనబడనటువంటి ఆ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావా? నీవు తోబుట్టువును, రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ అన్నను, నీ చెల్లిని, నీ అక్కను నువ్వు ప్రేమించకపోతే దేవుడిని నువ్వు ప్రేమించలేవు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది ప్రియులారా. దేవుని మాటలు వినండి దయచేసి. లేయాని ఎంత తృణీకరించిందో చెల్లి చెప్పలేము. మానసిక వేదన గురి చేసింది. లేయ ఎంత దుఃఖపడిందో చెప్పలేము, ఎంత దుఃఖపడిందో ప్రియులారా. ఆ దుఃఖపడిన తర్వాత ఒక రోజున దేవుడు లేయని ఆదరించాడు ప్రియులారా. ఇది చాలా సంతోషించవలసిన విషయం ప్రియులారా. చూడండి, ఎవరైతే తృణీకరించబడతారో వారిని ఎందుకో దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని. ఈ లోకము చేత ఎవరు ద్వేషించబడతారో, ఈ మనుషుల చేత ఎవరు ద్వేషించబడతారో వారిని తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు. దానికి ఉదాహరణ లేయా జీవితమే. లేయాని ఎట్లా చూడండి, 29వ అధ్యాయంలోకి వెళితే, ఆదికాండము 29వ అధ్యాయము 31, 32 వచనాలు చూడగలిగితే ప్రియులరా, చూడండి దయచేసి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, మళ్ళా చదువుతున్నానమ్మా, ఒక్కసారి మైండ్ దాని మీద పెట్టండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. చప్పట్లు కొట్టాలి అందరూ. ఇప్పుడు యెహోవా ద్వేషించటం చూసి ఆమె గర్భమును తెరిచెను. బా, ఎంత ప్రేమ కలిగిన దేవుడమ్మా, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు, ఎంత ఆదరణకర్త, ఆదరించే దేవుడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతానన్న దేవుడే ఏమన్నాడు తెలిసిన, ఈ లేయ ద్వేషించబడటం దేవుడు చూశాడు. చూచుచున్న దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. 5 గంటల సమయంలో నేను, ప్రభువా, ఈరోజు వాక్య భాగాన్ని నాకు ఏమిస్తావు? లేయా గురించి చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు లేయాని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంటే, నీవు చూచుచున్న దేవుడు కదా ప్రభువా, నా జీవితాన్ని నీవు చూసావు. నేను ద్వేషించబడటం, నేను కృంగిపోవటం, దేవుడు ఒకరోజు నన్ను చూశాడు.
దేవుని దృష్టిలో పడితే నీ జీవితం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోద్ది ప్రియులారా. ఒకరోజు నా జీవితం దేవుని దృష్టిలోకి పడింది. దేవుడు నా జీవితాన్ని చూడటం ప్రారంభించాడు. లేయా ఎప్పుడైతే భర్త చేత ప్రియులరా ప్రేమ కొరకు తపించిపోయింది, కించిత్ ఇంత కూడా రాహేలు మీద చూపిన ప్రేమలో ఒక చిన్న భాగము కూడా యాకోబు లేయాని ప్రేమించలేదు ప్రియులరా. పైగా ద్వేషించాడు. ప్రేమించకపోగా ద్వేషించటం ప్రారంభిస్తే భార్య ఎంతకాలం సహిస్తుంది ప్రియులరా? ఎంతమంది మన సమాజంలో, నేటి సమాజంలో భర్తల చేత, కట్టుకున్న భర్తల చేత ద్వేషించబడుతూ, త్రోసివేయబడుతూ, కృంగిపోతూ ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది మనకు సమాజంలో కనబడుతున్నారు? కట్టుకున్న భర్త ప్రియులారా, ఎవరో కాదు, కట్టుకున్న భర్త చేత విసర్జించబడినటువంటి స్త్రీమూర్తులు సమాజంలో ఉంటే ఎవరు ఆదరిస్తున్నారు వాళ్ళని? ఎవరు ఆదరిస్తే ఆదరించబడతారు వాళ్ళు? మనుషుల ఆదరణ వల్ల ఎంత ఆదరించబడతారు పిల్లేరా? ఒకరోజు లేయని దేవుడు ఆదరించడం ప్రారంభిస్తే ప్రియులరా, ద్వేషించబడినటువంటి ఆమెను దేవుడు ఆమె గర్భమును తెరవటం ప్రారంభించాడు కదా. చాలామంది ప్రియులరా, భర్త తిరస్కరణకు గురైనటువంటి భార్య ఒక మంచి కాయ కాస్తే ఆమె గర్భంలో కదా, చాలామంది పెద్దలు ఆశిస్తారు, ఏమో కడుపులో కాయ కాస్తే వాడు మాట వింటాడేమో కదా, వారి సంసారం బాగుపడద్దేమో, వారిద్దరు కలిసి ప్రయాణం చేస్తారేమో ఒక బిడ్డ కలిగితే కదా. అదేవిధంగా ప్రియులరా, దేవుడు ఆలోచించాడు, లేయాకి గర్భము తెరిస్తే అట్లాగైనా ఆమె జీవితం సుఖమయమవుద్దేమో అనుకుని ప్రియులరా, నిషేధించబడినటువంటి ఆమె జీవితాన్ని ప్రభు తిరిగి కట్టడం ప్రారంభిస్తున్నాడు ప్రియులరా. కీర్తనకారుడు అంటాడు, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కీర్తనకారుడు అంటాడు, 118వ కీర్తన 22, 23 వచనాలు చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను, ఇది యెహోవా వల్ల కలిగినది, అది మనకు ఆశ్చర్యముగా కనబడుచున్నది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఈ రాయి పనికిరాదని ఇసిరేసినటువంటి రాయి మూలకు తలరాయి చేస్తాడు దేవుడు నిన్ను. కార్నర్ స్టోన్ అన్నాడు. కార్నర్ స్టోన్. కొన్ని రాళ్ళు ముక్కలుగా పడిపోయి పనికిరాని రాళ్ళుగా పారేస్తాం కొన్నిసార్లు మనం. కానీ గోడ కట్టేటప్పుడు ఒక మూలలో ఆ మొక్క, ఈ నువ్వు పారేసిన రాయి ఉందే, రాతి ముక్క, ఆ మొక్కే అవసరం వస్తుంది. ఆ టాపీ మేస్త్రి ఆ కూలీని అడుగుతాడు, రే ఆ మొక్క ఉంది చూసావా, ఇందాక పారేసామే, ఆ మొక్క ఒకసారి తీసుకురా. ఆ మొక్క తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దాన్ని? ఒక మూలలో అమర్చాడు దాన్ని. ప్రియులారా, చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఆ తృణీకరించబడిన రాయి ముక్క ఎక్కడ పెట్టాడు? ఆ గోడ కట్టేటప్పుడు మూలలో తలరాయిగా పెట్టాడు. లేయ జీవితము, ఆ మొక్క లాంటి జీవితము, తృణీకరించబడిన రాతి మొక్క వలె విసిరివేయబడినటువంటి లేయ జీవితాన్ని మూలకు తలరాయిగా చేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడమా! త్రోసివేయబడినటువంటి రాతి మొక్కను మూలకు తలరాయిగా చేసినటువంటి దేవుడు ప్రియులరా, లేయ జీవితాన్ని తృణీకరించేశాడు. భర్త తృణీకరించాడు ప్రియులరా, ఆదరణ కరువైపోయింది, సంతానం లేదు. అప్పుడు దేవుడు చూచి ఒక చక్కని సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రియులరా, ఎవరి చేత ద్వేషించబడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో కురింగిపోతున్నావా? అయ్యో నా వారు నన్ను ద్వేషిస్తున్నారు. నా కుటుంబీకులు ఈ మధ్య ద్వేషించేవాళ్ళు బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. నిన్ను ద్వేషించేవారు బయటవారు కాదు. భక్తుడు అంటాడు, నన్ను ద్వేషించేవారు బయట వాళ్ళైతే పర్వాలేదు, నా నెలవరులే, నా ఇంటి వారే నన్ను ద్వేషిస్తున్నారు. ఎంత విచారం ప్రియులారా. రాత్రి నిన్నో సేవకురాలు మాట్లాడుతూ నాతో
ఏమండి ఈ దినాల్లో మనుషులు ద్వేషించే వాళ్ళు ఎవరో తెలిసినా ఓ ప్రశ్న వేసింది, మహా గమ్మత్తని ప్రశ్నలు వేస్తారు అప్పుడప్పుడు నాకు. ఆ ప్రశ్న వేస్తే తిరుగులేదు. ఏంటి ఈ ప్రశ్న వేసావమ్మా? ఒక మనుష్యుడు లేదా ఒక స్త్రీ ఎవరి చేత ద్వేషించబడుతుందో తెలిసిన దినాల్లో? చెప్పమ్మా, ఆన్సర్ నువ్వే చెప్పాను నేను. బయట వారి చేత కాదు, తమ సొంత మనుషుల చేతనే ఈ దినాల్లో మనుషులు తృణీకరించబడుతున్నారు. గమనించావా? నీవెవరి చేతనో కాదు, నీ సొంత మనుషుల చేతనే, నీ కుటుంబీకుల చేతనే, నీ రక్త సంబంధుల చేతనే నీవు తృణీకరించబడుతున్న సంగతి తెలుసా నీకు? ఇదిగో లేయా ఎవరు ఏమేమి తృణీకరించింది? సొంత చెల్లెలు. ఏ చెల్లెలు? పెద్దమ్మ కూతురా, చిన్నమ్మ కూతురా, వరుసకి చెల్లిలా? కాదమ్మా, తన తల్లి రక్తము పంచుకు పుట్టుకున్న సొంత చెల్లి ఆమెను తృణీకరిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది. ప్రభువా, ఏంటి బాధ? నా చెల్లి నన్ను ద్వేషిస్తుంది, నా కట్టుకున్న భర్త నన్ను త్రోసేస్తున్నాడు. ఏమైనా ఆదరణ ఉందా నాకు ప్రభువా? ఆదరణ లేదే. నీవొక్కడవే నాకు ఆదరణకర్తవు. నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో? నాకు మొరపెట్టడం ప్రారంభించింది. ప్రియులారా, ఏం జరిగింది తెలిసిన? కీర్తనాకారుడు అంటాడు, అందుకే పడిపోవారిని ఉద్ధరించువాడు. కీర్తనాకారుడు అంటాడు 145లో చూడండి దయచేసి. 145లో కీర్తనాకారుడు అంటాడు 14వ వచనంలో, యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కురింగిన వారిని లేవనెత్తువాడు. కురింగిన వారిని లేవనెత్తువాడు నా దేవుడు, పడిపోయే వారిని ఉద్ధరించేవాడు నా దేవుడు. ఈ దేవుడు తప్ప ఎవరున్నారు ఈ ప్రపంచంలో? కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో. ప్రియులారా, యేసు ఒక్కడే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఒకవేళ నువ్వు కృంగిపోయి వచ్చావా దేవుని మందిరానికి ఉదయకాల సమయంలో? ఒకవేళ పడిపోయేటటువంటి పరిస్థితిలో వచ్చావా? దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఉదయకాల సమయంలో. ఈ లేయాన్ని దేవుడు లేవనెత్తి ప్రియులారా ఒక ఎత్తైన కోటగా 59వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడతాడు. చూడండి 59వ కీర్తన 16వ వచనంలో, దేవా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆపద వచ్చినప్పుడు ఆశ్రయం ఎవరు? నీవే నాకు. ఈ లోకంలో ఆపద వచ్చినప్పుడు ఎంతోమంది మనుషుల దగ్గరికి పరుగులెత్తుతున్నావేమో నీవు, నాకు తెలియదు. దయచేసి ఈ రోజున ఆపేయి ఆ పని. ఆపద సమయంలో మనుషుల దగ్గరికి వెళ్ళటం ఆపేయి. ఆపద సమయంలో పెద్దవారి దగ్గరికి పరిగెత్తటం ఆపేయి ఈ రోజు నుంచి. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రియులరా ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీవే నాకు ఆశ్రయం ప్రభువా. లేయా ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులరా, తను తృణీకరించబడిన జీవితాన్ని చూసి ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులరా. చివరికి లేయాని దేవుడు దర్శించినప్పుడు ప్రియులరా, ఆది కాండంలోకి వెళ్ళండి మళ్ళీ 29వ అధ్యాయంలోనే 35వ వచనంలో ఏం జరిగింది తెలిసిన? 31లో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. బైబిల్ చూసారమ్మా ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో? దేవుని కార్యములు ఆశ్చర్యకరములు. అమ్మా వినాలి దయచేసి. ఈ ఉదయకాల సమయంలో నీ దేవుడి గురించి నీకు తెలియాలి. ఎవరో తెలిసి నేనా? బహు ఆశ్చర్యకరుడు. చూడండి, తృణీకరించబడిన లేయా గర్భాన్ని తెరిచాడు. అక్కడ ఏముంది? రాహేలు గొడ్రాలైపోయింది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ద్వేషించబడి తృణీకరించబడిన లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. గర్వంతో ఊగిపోతూ, పెద్ద చిన్న లేకుండా, అక్కని కూడా లేకుండా, అక్కను తృణీకరించి, ప్రియులారా నన్నే కదా ప్రేమించింది నా భర్త అనుకునే ఒక ద్వేషపూరితమైన భావాన్ని అక్క మీద రుద్ది చేస్తే ఆమెమో గుడ్రాలు అయిపోయింది. దేవుడు గర్భాన్ని మూసేశాడంతే. ఎంత ఆశ్చర్యకరుడు ప్రియులారా! ఏం జరిగింది అక్కడ చూడండి. లేయా గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టెను.
పిల్లల వరుసని 6 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, 6 మగ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! దేవుడు ఆశ్చర్యకరం. ఆయన ఎంత ప్రేమిస్తాడు మనుషుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడో. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసిన అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. 2వ కొడుకు షిమ్యోను. 3వ కొడుకు ప్రియులారా, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటుంది అనుకుని ఆ 3 కుమారులు కంటున్నాను, అతనికి లేవి అని పేరు పెట్టాను. 3వ కొడుకు పేరు లేవి. రూబేను, షిమ్యోను, లేవి. ప్రియులరా, ఆమె మరలా గర్భవతి అయి, ఎంత ఆశ్చర్యం ప్రియులరా! తృణీకరించబడి త్రోసివేసి, నీకు అందం లేదు, కళ్ళు జబ్బు కళ్ళవి, నువ్వు పనికి మాలిన దానివని త్రోసివేసినటువంటి ఆమెను మొదటగా రూబేన్ని ఇచ్చాడు, షిమ్యోన్ని ఇచ్చాడు, లేవిని ఇచ్చాడు. చివరికి ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యోదాను పేరు పెట్టెను. ప్రియులరా, మొదటి కొడుకు పుడితే రూబేను, ఇప్పుడైనా నా భర్త నా దగ్గరికి వస్తాడేమో, కొడుకు పుట్టాడుగా కదమ్మా, బిడ్డ పుట్టితే నా భర్త నా దగ్గరికి వస్తాడనుకుని ఆశపడింది. యాంత్రికంగా బిడ్డను కన్నాడే కానీ తన మనసంతా ఆ 2వ భార్య రాహేల మీదే ఉంది ప్రియులారా, మారలేదు. ఇంకా పాపం సూరుమని బాధపడి మళ్ళీ 2వ గర్భం వస్తే అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. 2వ కొడుకుని ఇస్తే ఇప్పుడు అనుకుంది, ఇప్పుడు ఏమైనా సరే నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. ఇప్పుడు కూడా భర్త తన భార్య దగ్గరికి రాలేదు ప్రియులారా. ఇంకా లేయాను ద్వేషిస్తూనే ఉన్నాడు యాకోబు. ఇప్పుడు 3వసారి ఇంకొకటి ఏమికంది, లేవీని కంది. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టను. ఈసారైనా పెనిమిటి నాతో హత్తుకొనునేమో, ఈసారైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, ఈసారైనా నన్ను ఒక భార్యగా నన్ను గుర్తిస్తాడేమో అనుకున్న ఏమని పేరు పెట్టిందంట, లేవి అని పేరు పెట్టింది. ఇప్పటికి దాలా దేవుడు. భర్త మనసు కరగలేదు ప్రియులారా. కొంతమంది భర్తల మనసులు కరగవు, భర్తల మనసులు కరగవు. కొంతమందికి హృదయం కఠినమైపోయి భార్యని మనిషిగా కూడా చూడడం, అలాంటి భర్తలు ఎంతమంది నాకు తెలియదు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ భార్యను ప్రేమిస్తున్నావా? అగ్ని సాక్షిగా పెండ్లాంటి భార్యను ప్రేమించగలుగుతున్నావా? ఎంతమంది భార్యలను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, త్రోసివేసేవాళ్ళు, వారిని హీనంగా చూసేటటువంటి వాళ్ళు, వారి మర్యాద లేకుండా మాట్లాడేవాళ్ళు భార్యలను. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు నీ పరిస్థితిని. ఒకరోజు ఆమెను దేవుడు ఆదరిస్తాడు. ఏ భార్యనైతే నీవు తృణీకరిస్తున్నావో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు ఆమె వెనక వెళతావు. మళ్ళీ నీవు ఆమె వెనక పరిగెత్తుకెళ్ళిపోతావు. నీవు ఏం జరిగింది? మూడో కొడుకు పేరు లేవి అని పెట్టింది. ఆ 3వసారి కూడా ఆ భర్త ఆమె దగ్గరికి రాలేదు ప్రియులారా, ద్వేషిస్తూనే ఉన్నాడు. ఎంత విచారం చూడండి. 4వసారి ఏం జరిగింది? ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోదాను పేరు పెట్టాను. ప్రియులారా, ఏం జరిగింది తెలిసిన? 4వ కుమారుడు యోదా పుట్టినప్పుడు, యోదా అంటేనే స్తుతి ఆరాధన, అందుకే యోదా అని పేరు పెట్టింది. ప్రభువా, ఇక నేను నా భర్త కోసం చాలాసార్లు చూశాను. మొదటి బిడ్డ పుట్టినప్పుడు చూసా, రాలా, ఆ దుర్మార్గుడిని అది రాలా. రెండవ కొడుకు షిమ్యోను పుట్టినప్పుడు ఎదురు చూసా, వస్తాడేమో నా కొరకని, రాలేదు అతను. 3వ కొడుకు లేవి పుట్టాడు, నా భర్త ఇప్పటికైనా వస్తాడు అనుకున్నాను, రాలేదు. ప్రభువా, ఇక ఆడి కోసం నేను చూడను. నన్ను ప్రేమించినటువంటి ఆ భర్త కొరకు ఎంతకాలం చూడండి ప్రభువా. ఇక నేను అతను చూడటం నాకు ఆ ఓపిక లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగో నిన్ను స్తుతించటం ప్రారంభిస్తా. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు నా భర్త వైపు చూడటం అలాగ పెట్టి నీ వైపు చూడటం నేను ప్రారంభిస్తాను ప్రభువా. నా దృష్టి నీ మీద పెడతాను. ఇంతకాలం మాత్రం వస్తాడేమోనని ఎదురు చూసి 3వ కొడుకు పుట్టినా కూడా అతడు రాపోయేటప్పటికి నేను చేయలేక ప్రభువా నీ వైపు చూస్తున్నాను. ఇక నేను చివరకు తన మనసుని ఎవరి మీద పెట్టింది?
దేవుని మీద పెట్టింది. అందుకే అతని పేరు ఏమని పెట్టింది తెలిసిన? యోధా. దేవుణ్ణి స్తుతించింది. 35వ వచనములో ఆమె బరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టాను. ప్రభువా, ఇక నుంచి నేను నిన్ను స్తుతించడం ప్రారంభిస్తా. You are. Oh, you are. Yes, you are. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీరిచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు. లేయ జీవితాన్ని మాకు వివరించావు తండ్రి. పరిశుద్ధ గ్రంథములో లేయ జీవితం ప్రభువా ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశము. బాహ్య సౌందర్యం లేకుండా జబ్బు కళ్ళతో ప్రభువా కుటుంబంలోనే తృణీకరించబడినటువంటి బిడ్డగా, సొంత చెల్లెలే తృణీకరించి, సొంత చెల్లెల చేత అవమానమును భరించి, ప్రభువా భర్త కోరుకోకపోయినా తనకు భార్యగా ఇచ్చావు. కానీ తన భర్త యాకోబు ఆమెను కోరుకోలేదు. తన చెల్లెల్ని కోరుకున్నాడు, అందాన్ని కోరుకున్నాడు, బాహ్య సౌందర్యాన్ని కోరుకున్నాడు. ప్రభువా అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని చూడలేకపోయాడు యాకోబు. ప్రభువా అయినా మీరు లేయాని విడిచిపెట్టలేదు. తన గర్భమును తెరిచారు. ప్రభువా 7 సంతానాన్ని ఇచ్చావు, 6 మగబిడ్డలు, ఒక ఆడపిల్లని ఇచ్చావు. ఎంత ఆశీర్వదించావు. ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చావు ప్రభువా. చివరికి ఆమెను పితరులుండి స్థలంలో ప్రభువా సమాధి చేయబడి, ఆమె సమాధి పక్కనే నన్ను కూడా అక్కడే పెట్టండి అని యాకోబు బిడ్డలు పిలిచి అడగటం చూసాం. ఎలాంటి ఆధిక్యత నా బిడ్డకి ఇచ్చావు ప్రభువా. జీవితాలు మార్చగలిగిన దేవుడవు తండ్రి. మా పేదరికంలో నుంచి ఐశ్వర్యవంతురాలుగా చేసే దేవుడు ప్రభువా. లేయాను భాగ్యవంతురాలుగా చేశావు. ఒకప్పుడు జబ్బు కళ్ళతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను భాగ్యవంతురాలుగా ఎన్నుకున్నావు తండ్రి. ఆ విధంగా మా బిడ్డలు కూడా చేయండి. ఎవరైతే తృణీకారమునకు గురవుతున్నారో సమాజంలో వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. విసర్జించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయినట్లుగా ప్రభువా మమ్మల్ని తలగా చేసే దేవుడు కానీ తోకగా చేసే దేవుడు కాదు. ఈ వాక్యం విన్న బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఆ మాటల హృదయంలో దాచుకుని నెమర వేసుకుని ప్రభువు మాతో ఉన్నాడు, మేము ఎవరి వైపు చూడనక్కర్లేదు, మా యేసయ్య మాతో ఉంటే చాలు అనుకునే ఒక గ్రహింపు మా బిడ్డలకు దయచేసి, బిడ్డల పెంపకం విషయంలో ప్రభువా, బిడ్డలు పెంచుకునే విషయంలో చక్కని గ్రహింపు మా తల్లులకు దయచేసి కాపాడమని, ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.